దైవ కార్యక్రమం చేయాలి అంటే కలియుగంలో చాలా కష్టం. మీరు గమనించినట్టయితే ఎన్నో మనకి 4 యుగాలు, ఆ 3 యుగాల్లో కూడా మహర్షులు ఋషులు ఎంతో తేజస్సు పొంది వారు తపస్సు చేశారు. ఆ తపస్సుకి దేవతలు సంతించి వాళ్ళకి శక్తిని ఇచ్చేశారు. ఆ యొక్క శక్తిని ఆ ఋషులకి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కలియుగంలో చూసుకుంటే కలియుగంలో కూడా దేవశక్తి ఉంది, కానీ అది ఎంతవరకు ఉంది, ఏ సంవత్సరం వరకు ఉంది? మన తాత వాళ్ళు దాదాపు ఇప్పుడు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కూడా దేవతారాధన ఉన్న సమయాన్ని వాళ్ళు ఎక్కువ కేటాయించినందుకు, వారికి ఆ యొక్క దేవతా శక్తి వాళ్ళు ఉపాసన చేసినందుకు అనుగ్రహించి ఆ యొక్క ఆయుష్ అనేది కూడా ఆయుష్యాభివృద్ధి రస్తు అని పురోహితుడు అక్షతలు వేస్తుంటారు. ఆ ఆయుష్యాభివృద్ధి రస్తు అనేది మాటని మనం నిజంగానే చూస్తున్నాం. మీరు కూడా చూసే ఉండొచ్చు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అలాగా వ్రతం చేయాలి అంటే ఆ మనస్సు అక్కడ లగ్నం చేయాలి. ఇప్పుడు ఏదైతే ఒక మనం లక్ష్యం పెట్టుకున్నాం, ఒక గమ్యస్థానం చేరాలి, బండి మీదే కావచ్చు, కారులో కావచ్చు. మనం నడిపేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, పక్కవాడితో మాట్లాడుతూ ఉంటే మన లక్ష్యం మనం చేరలేము. ముందు ఏముందో కనిపించదు, వెనకాల ఎవరు వస్తున్నారో కనిపించదు, పట్టించుకోము.